జిల్లా కైకలూరు నుంచి రాజకీయ ఆరోపణలు ప్రతివాదాలు మరింత వేడెక్కుతున్నాయి. కైకలూరులో జనసేన నాయకుడు అబ్బిశెట్టి నాగబాబు అలియాస్ ఏఎన్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించి తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడు వినయ్ కావాలని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నందునే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఎమ్మెల్యేగా దూలం నాగేశ్వరరావు ఉన్నప్పుడు తన చెరువులను లీజులకు తీసుకుని లీజు చెల్లింపులో ఇబ్బందులు కలిగించారని కూడా పేర్కొన్నారు. అలాగే తన ఓటమికి తానే కారణమని ప్రచారం చేశారని అన్నారు. నీతో పాటు ఎదిగేటట్టు చేసింది ఎక్కడ నువ్వు ఎంచేపు కూడా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ కొడుకు వినయ్ డైరెక్షన్లో నడవడం, వినయ్ ఏం చెప్తే చేయడం, అంటే నా 2 లక్షల ఓట్లని నీ కొడుకు చేతిలో పెడితే అతను ఇష్టం వచ్చినట్టు రాజకీయం ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. నీకు అన్నిటికన్నా ఒక మంచి పని ఏదన్నా వినయ్ చేశాడు అంటే ఏంటంటే డిఎన్ఆర్ మీద, కొడుకు మీద డిఎన్ఆర్ బెటర్ అనేది ఇది ఒక్కటి మాత్రం నీకు మంచి మేలు చేశాడు. రాజకీయ కక్ష ఏదన్నా ఉంటే రాజకీయంగా ఉంది, నేను ప్రెస్ మీట్ పెట్టా, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నీ దగ్గర కూడా ప్రూఫ్ ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. దానికి ఏదన్నా ఉందనుకో, తప్పు చేశారంటే తప్పును వెలిగి చూపించు. అంతేగాని రాజకీయ విలువలు కోల్పోయి నువ్వు మరీ విచ్చలవిడిగా పేటరైపోతే రాబోయే రోజుల్లో అయితే నేను చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. నీకు గుణపాఠం ఎలా చెప్పాలో, నీకు గుణపాఠం చెప్తే నీ దురద ఎలా తీర్చాలో కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నావు. ముఖ్యంగా నీకు నొక్కి చెప్పేది ఏంటంటే నువ్వేదో రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, ఈ 3 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కడు అంత నువ్వు నీకు జడవడానికో, నీకు జడిసిపోయి మెదలకుండా కూర్చోవడానికో, ఉడతోపులకు చింతగా కాదైన సిద్ధాంతం